క్యాటరింగ్ స్టైల్ గోబీ 65 చేశాను. రసంలోకైనా, సాంబార్‌లోకైనా చాలా బాగుంటుంది. అలా తినేసినా ఇంకా బాగుంటుంది. అయితే కాలీఫ్లవర్‌ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత మామూలు కారం వేసిన తర్వాత కాశ్మీరీ కారం వేశాను కలర్ కోసం. ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కస్తూరి మేతి, కరివేపాకు, పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ సాస్ వేశాను. మొత్తం ఈ మసాలాలన్నీ కాలీఫ్లవర్‌కి పట్టే విధంగా కలిపేసుకోవాలి. మసాలాలు కాలీఫ్లవర్‌కి పట్టించేసిన తర్వాత కార్న్ ఫ్లోర్, బియ్యపు పిండి, శనగపిండి, ఇంకా మైదా పిండి కూడా వేస్తారు. నేనైతే వేయలేదు. ఆయిల్, కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మొత్తం పిండి అంతా కూడా కాలీఫ్లవర్ కి పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఆయిల్లో వేసేసి హై ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకోకూడదు. కాస్త రంగు మారితే సరిపోతుంది. తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకుంటే క్రిస్పీగా, టేస్టీగా, స్పైసీగా ఉండే గోబీ 65 రెడీ. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చేసి చూడండి.